పలుమార్లు టాయిలెట్ విజిట్స్ చేయాల్సి రావడం, తుమ్మినా దగ్గినా గట్టిగా నవ్వినా మూత్రం బొట్టు లేదంటే కొంత మోతాదులో లీక్ కావడం, మూత్ర విసర్జన చేయాలనిపించినా తీరా చేసేటప్పుడు కొద్దిగా మాత్రమే చేయగలగడం, ఆ తర్వాత తెలియకుండా మూత్రం లీక్ అవ్వడం ఇవన్నీ కూడా మూత్రసంచి కండరాల మీద పట్టుకోల్పోవడం వలన ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన మూత్ర సంబంధ సమస్యలు. స్త్రీలలో స్ట్రెస్ ఇంకాంటినెన్స్ చాలా సాధారణంగా చూస్తాం. స్ట్రెస్ అనే పదం ఉందని ఇదేదో స్ట్రెస్ వలన వస్తుంది అనుకుంటారేమో, కానీ కాదు. స్ట్రెస్ కి దీనికి ఏమీ సంబంధం లేదు. కేవలం మూత్రసంచి అలాగే మూత్ర విసర్జన చేసేందుకు సహాయపడే కండరాలు బలహీనత వల్లనే ఈ సమస్య వస్తుంది. అందుకే కేవలం కొద్దిపాటి శారీరక ఒత్తిడి కలుగజేసే పనులకే మూత్రం లీక్ అవ్వడం చూస్తాం. ఉదాహరణకు తుమ్మడం, దగ్గడం, గట్టిగా నవ్వడం వంటివి. స్ట్రెస్ ఇంకాంటినెన్స్ వలన రోజువారీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. మీ లక్షణాలను బట్టి జీవనశైలి మార్పుల మొదలు సర్జరీ వరకు చికిత్స అందుబాటులో ఉంది. కీగల్స్ అనబడే ఎక్సర్సైజ్ ద్వారా పెల్విక్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇవి చేయమని సూచిస్తారు.